హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిస్సు ఫార్మ్స్ అండి. అందరికీ నమస్తే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఒక చిన్న మ్యాటర్ అయితే మాట్లాడుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి, కొంచెం ఓపిక్గా చూడండి. అంటే పెద్ద లెంత్ ఏమి ఉండదు, కానీ కొంచెం చూడండి చెప్తాను. అంటే కోళ్ళు కోసం, అంటే కోళ్ళు బయట ఎంత రేంజ్కి అమ్ముతున్నారో ఏంటో మన వాట్సాప్ గ్రూప్లో మనం పెట్టి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి. అంతకన్నా ముందు ఈ కోడి పుంజుని ఒకసారి చూడండి. ఇది వచ్చేసి రసింగ్ అనమాట, డబుల్ బాడీ కోడిపిల్ల. ఇది వచ్చేసి బ్రీడింగ్ క్వాలిటీ అండి. చూపిస్తాను చూడండి, మీకు కింద వదులుతాను తెలుస్తుంది. కొంచెం షడ్జులో ఉంది ఇది. సో దాని విషయం అయితే నేను తర్వాత మాట్లాడతానండి, రసింగ్ విషయం అనేది. సో అది ఏంటి, ఆ కోడిపుంజు ఎక్కడి నుంచి తెచ్చాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను చూడండి. మన అంటే చిన్న ఇంట్లో ఒక చిన్న వెకేషన్ అయితే ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పి నేను మన రాజమండ్రి దగ్గరికి అయితే వెళ్ళాను. ఒక మార్కెట్ అనమాట. దాంట్లో ఒక జీవాలను తీసుకొద్దామని, జీవాలంటే మేకలు గొర్రెలు ఉంటాయి కదా, మన ఈవెంట్స్కి కోసుకుంటూ ఉంటారు మీట్కి. సో దానికోసం అని చెప్పి అక్కడికైతే వెళ్ళాను. అక్కడికి ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ కోళ్ళు, గొర్రెలు, మేకలు ఈ మార్కెట్ అయితే నడుస్తుంది. సో అక్కడ చాలా అనమాట, ఒక 200 కోళ్ళు పైన ఉంటాయి. అందరిని ఎవరిని అడిగినా మాత్రం కొంచెం పండగ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ కోళ్ళు అయితే వస్తాయని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే కోళ్ళన్నీ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. కానీ నేను చూసిన అన్నిటిలో కూడా మనకేమో ఎక్కువ ఈ దొడ్లోకి వెళ్ళడం, ఆ దొడ్లోకి వెళ్ళడం అన్నీ చూసి అలవాటు అయిపోయింది. సో దానికోసం అని చెప్పి అక్కడ కోడిపుంజులు నాకు పెద్దగా నచ్చలేదండి. చూడగా చాలాసేపు చూశాను. తర్వాత మా ఫ్రెండ్ ఒకటికి నచ్చింది అనమాట. ఇప్పుడు నేను చూపించాను కదా రసింగ్, అది కూడా చూపిస్తానండి. అది మా ఫ్రెండ్కి అయితే నచ్చింది అనమాట. సో తీసుకుందాం, ఒకవేళ ఎవరికన్నా మన వాళ్ళందరూ బ్రీడింగ్ అని అడుగుతున్నారు కదా, సో దాన్ని అయితే ఇద్దాము, మంచి క్వాలిటీలో ఉంది కదా అని చెప్పి అన్నాడు. సో చూసినప్పటికీ అదైతే బెటర్ క్వాలిటీ అనమాట. పందెలు కూడా బాగానే చేసిందంటే ఇది మన బ్రదర్ అయితే చాలా నమ్మకంగానే ఇచ్చారు. సో దీన్ని అయితే తీసుకొచ్చామన్నమాట. మనకేమో బయట అలవాటు అయిపోయి అక్కడ చూస్తుంటే కోళ్ళు తోకలు ఇలా కిందకి వేసుకుని మన దెబ్బలు అట్లా పోకోకుండా నచ్చలేదనమాట. సో దానికోసం ఏం చేశానని నేను అసలు తీసుకోలేదు. ఒక 4 జీవాలను అయితే తీసుకుని వచ్చేసాం, అంటే గొర్రెలను తీసుకుని మేము వచ్చేసామన్నమాట. వచ్చేసేటప్పుడు లాస్ట్ని అయితే ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సింగ్ని అయితే తీసుకుని వచ్చేసాము. మనకేమో బయట దొడ్లలో అక్కడెక్కడ కోళ్ళు అయితే అలవాటు అయిపోయి మంచి రిచ్ తోకలు వేసుకుని, మెట్ట తోకలు వేసుకుని మంచి తగునితో అలవాటు అయిపోయి, అలాగని అక్కడికి కూడా వేస్ట్ అని నేను అంటలేదండి. అంటే ఇప్పుడు మన దగ్గర నేను ఇప్పుడు మనకి అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఒక కోడిపుంజు మంచి 2 టాప్ క్వాలిటీలో కోడిపుంజు అయితే పెట్టాను అనుకోండి, ఒకరికైతే ఒకరైనా తీసేసుకుంటున్నారు. సో చాలామందికి కూడా అలాగా సేల్ చేయడానికి ఉండదన్నమాట. అంటే జనం ఎక్కువ ఉంటారు కదా, కొనుక్కునే వాళ్ళు తక్కువ, ఒక 2-3 అనేది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కోడి మంచిదైతే అంత దూరం అని మార్కెట్లోకి అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకుంటారు అనమాట. ఇప్పుడు ఒకవేళ అది మంచిది కాదని అంటే కామెంట్లో నన్ను ఖచ్చితంగా అన్న మీరు చూపించే మంచిగా, నేను ఇంటికాడ కష్టపడి మేపుకుని అక్కడికి ఎట్టుకెళ్ళి అమ్ముకుంటున్నాను, మీకైతే 4-5 ఉన్నారు కొనేవాళ్ళు, మాకు ఎవరు లేరని నన్ను కామెంట్లు వేసుకుంటారు. సో అలాగైతే కాదండి, కోళ్ళు అయితే అక్కడ బాగానే ఉన్నాయి, కానీ కొంచెం మనకు చూడడానికి అయితే నచ్చలేదు. సో చూడగా రసింగ్ అయితే నచ్చింది, దీన్ని అయితే తీసుకొచ్చాను అనమాట. దీన్ని చూపిస్తాను. మనం తెచ్చాము, చాలా బెటర్ క్వాలిటీ అనమాట. డబుల్ బాడీ ఉంది, అలాగే వయసు వచ్చేసి 16 నెలలు దీనికి. అలాగే డబుల్ బాడీ అండి, డబుల్ బాడీ మెట్ట తోకేసి చాలా బాగుంది. అది ర్యాబీలకి 2 పందాలు అయితే చేసింది అనమాట, 50కి 2 చేసిందని చెప్పారు. సో దీనికి నేను చూపిస్తాను దాన్ని. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అలాగే బ్రీడింగ్కి వాడుకుందామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదైతే మీకు మీలో ఎవరెవరికి నేను ఇస్తానండి. ఖచ్చితంగా నాకు వాట్సాప్లో కానీ లేకపోతే కింద కామెంట్లో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. ఇది ఖచ్చితంగా మీలో ఎవరికైనా సరే ఇచ్చేస్తాను, తక్కువ రేటుకే ఇస్తాను. సో క్వాలిటీ అయితే మీరు చూసుకుందరు, కానీ మీకు సెపరేట్గా చూపిస్తాను. సో అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే అండి, మన గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో కానీ మన యూట్యూబ్లో కానీ చాలామంది నేను సేల్స్ అయితే పెడతా ఉన్నాను. ఒక 4-5 రోజుల నుంచి మంచి పుంజులన్నీ సేల్స్కి అయితే పెడుతున్నాను అనమాట. సో చాలామంది ఏం చేస్తున్నారంటే, తీసుకోవాలని అందరికీ ఉంటుందండి. ఇప్పుడు రోజుకి నాకు ఒక 100-50 కాల్స్ అయితే వస్తున్నాయి, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటున్నాను. మన వాళ్ళతో అందరితో మాట్లాడుతూ నాకు చాలా హ్యాపీగా ఉంది. సో దానికోసం ఇబ్బంది కాదండి. ఇప్పుడు ఒకళ్ళు అయితే ఫోన్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు ఏమంటున్నారు, సరే అన్న మీరైతే అర్జెంట్గా సోల్డ్ అవుట్ పెట్టండి, నేను తీసేసుకుంటానని చెప్పి పుంజునైతే షోల్డ్ అవుట్ పెట్టించేస్తున్నారు. షోల్డ్ అవుట్ పెట్టిన తర్వాత ఒక 1000 కొట్టడం అని, 2000 కొట్టడం అని, లేకపోతే డబ్బులు కొట్టేసి ఒక 4-5 రోజులు ఉంచడం అని ఇలా చేస్తున్నారు అనమాట. సో ఇదైతే కరెక్ట్ కాదండి. ఎందుకనంటే కోడి దొరికితే చాలు తీసుకుందామని చాలామంది అయితే చూస్తారు. మీరు అడ్వాన్సులు కొట్టేసి ఒక వారం 10 రోజులు నా దగ్గరే ఉంచి అలా చేయాలంటే అవ్వదు కదండి. నేను అలాగని కూడా ఏమంటలా. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, నచ్చలేదు, మీరు సరదాగా ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి, మాకు ఏం పర్వాలేదు, నేను మాట్లాడతాను. మీ అందరితో కూడా నా మాట్లాడినట్టు ఉంటుంది నాకు, నేను మాట్లాడుతాను, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. అంతే తప్ప నేను ఏదో అనుకుంటానని
నాకు నచ్చిందన్న నేను తీసుకుంటానని చెప్పిన కాడి నుంచి తర్వాత మళ్ళీ డబ్బులు కొట్టకుండా లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎట్టేటప్పటికి నాకు అలా కావాలి అని కొంచెం కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు అనమాట. సో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కోళ్ళు తీసుకోవాలని అందరికీ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ తీసుకోవాలని పక్షాన వేరే వాళ్ళు తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీకు నచ్చకపోతే నచ్చలేదని అయితే ఖచ్చితంగా చెప్పండి. నాకు ఏ ఇబ్బంది అయితే లేదండి. నేను తప్పుగా అంటే మన దగ్గర నమ్మకంగా కొనుగోలు చాలామంది ఉన్నారు. అలా నమ్మకం ఉంటేనే తీసుకోండి, ఇబ్బంది అయితే లేదు. అలాగే అవసరమైతే నేను కొన్న వాళ్ళందరి అంటే మన దగ్గర ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళందరి నెంబర్స్ కూడా నేను అవసరమైతే మీకు ఇస్తాను. అవి తప్పినీళ్ళు వేసిన తర్వాత అంటే గేమ్లో దింపిన తర్వాత అవి విన్ అయినాయో లాస్ అయినాయో మీరు ఖచ్చితంగా కనుక్కోండి. నాకైతే ఏ ఇబ్బంది లేదు. నాకేంటంటే కోడిపుంజి ఎదరోళ్ళకి కాదు, నాకు పర్సనల్గా నచ్చితేనే దాన్ని అయితే తీసుకొస్తాను దొడ్లోకి, అది సేల్కి అయితే పెడతాను అనమాట. మీరైతే ఖచ్చితంగా ఆలోచించుకోండి. అవన్నీ నమ్మకంగా ఉంటేనే మీరు తీసుకోండి. సో ఇప్పుడు ఫైనల్గా అయితే మన రసింగ్ని అయితే తీసుకొచ్చానని చెప్తున్నాను కదా. సో దాన్ని అయితే చూపిస్తాను చూడండి. దాని హైట్ వచ్చేసి 24 ఉంటుందండి. ఖచ్చితంగా 24, 23.5 నుంచి పైకే ఉంటుంది అనమాట. డబుల్ బాడీ. అది ఈ వయసులోనే 2 పందాలు అయితే చేసింది. చాలా మంచి క్వాలిటీ, నాకైతే నచ్చింది కాబట్టి నేను దొడ్లోకి అయితే తీసుకొచ్చాను. మేము మీకైతే చూపిస్తాను చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను టైటిల్లో నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకైతే రియాక్ట్ అవుతాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ముఖం కూడా తెల్ల కన్ను, తెల్ల కాళ్ళు ఆనుగులు కానీ అలాంటివి ఏమీ లేవన్నమాట. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నాకు ఖచ్చితంగా కాల్ చేయండి. చాలా మంచి కోడిపిల్ల ఇది. దీన్ని అయితే చాలా నమ్మకంగా ఇస్తాను. మీకు ఎవరికైనా నమ్మకం ఉంటేనే, నేను మరీ చెప్తున్నాను, మీకు ఎవరికైనా నమ్మకం ఉంటేనే దీన్ని అయితే తీసుకోవడానికి నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, వీడియో అయితే ఇంతే. వీడియో చివరి వరకు చూసారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోలో నేను చెప్పింది అయితే అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసి ఇంత ఓపికగా వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.